బావా బావ నిన్ను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను. నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా? నీకు అవసరమా? అవసరమంటారా నీకు ఇవన్నీ? విమలా ఎవడే? తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చెట్టును చూడొద్దు. ఆ పయ్య నేతవంతానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. എന്താ അത്? అప్పుడే ഞാൻ പറഞ്ഞല്ലേ నువ్వు రాధికవే. ఈ రోడ్డులో తిరిచి പറഞ്ഞാൽ ఎవరైనా చూస్తే ఎందరని అనుకో. తిరుపతిలో నుంచి తిరిచి అనను, తిరుపతి అనే అంటాను. తమాషాలు వందు పరయొద్దు. పెద్ద కార్యం. మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా? పట్టింది పడింది. పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలీదు, నువ్వు రాధికని మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎన్ పేరు గోపిక, స్థలం పాలకాడ. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మా ముట్టి మోహన్ లాల్, సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్, దీపిక పడుకొని మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. బొట్టులో 2 షేపులు ఉన్నాయి, ఒకటి నిలువు, ఇంకోటి గుండ్రం. ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో త్వరగా పుస్తకం. సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. సాయంకాలంలో తపస్సు చెడు తామరే నువ్వే, నన్నే చూసాకే కోపించినావే పిల్ల. నిన్ను ఆశించా శ్వాసించా ఘోషించానులే, నిన్ను ఊహించా స్నేహించా మోహించానులే. నా జీవితం కాగితం నీది సంతకం. ఆ సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకే బెదిరినావే పిల్ల. పెదవి కొరికి నవ్వినప్పుడు మెదడు కంపించనే, పసిడి పలుకు రువ్వినప్పుడు పదము స్తంభించనే. ఎండజల్లే నిన్ను తడపగా నా గుండెలోనే చెమటొచ్చనే, వనజల్లే నిన్ను ముంచగా నా మదికి జలుబు చేసే. నా జీవితం సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకే బెదిరినావే పిల్ల. గతము విడిచి నిజము మరచే
నటన చాలించవే తరుణమిదని తపన తెలిసి కరుణ చూపించవే ఎందుకలా మది విరుపును చెలి చెయ్యకిలా చిత్రహింసను రాయకిలా లేఖను ఇక పెంచమాకు సెగను నా జీవితం ఓ వ్రతం నీవు నా పదం సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే నన్నే చూసాకే బెదిరినావే పిల్ల సాయంకాలంలో తపస్సు చెడు తామరే నువ్వే నన్నే చూసాకే కోపించినావే పిల్ల హ్యాండ్ బార్ బెండ్ అయిపోయిందే. వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా మీరు మానుకోలేదా? అయ్యో కరెంటు స్తంభాలు చూడగానే కుక్క కాలు ఎత్తినట్టు నీకేంట్రా ఈ చండాల అలవాటు? బంగారు లక్ష్మి క్లినిక్. ఈవిడ బంగారం లాంటి డాక్టర్ రా. రండి. ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు? మీకేమిటి ప్రాబ్లం? దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిలోనే వచ్చి గుద్దుతాడు, ట్యూబ్ పంచర్ అయ్యేది. ఇప్పుడేమో ఒక కార్ రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు, ఓపెన్ గా ఉండాలి. మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి పడుకోండి, నేను వచ్చి చూస్తాను. తీసుకుంటుంది. ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే చెప్పాను. రండి సార్. ఏం కావాలి సార్? ఎవరా నువ్వు? ఇక్కడ పనిచేస్తున్నాను సార్. పనోడువా? అరే పేట్రో ఎప్పుడు వచ్చావయ్యా? రా వాడు మనూరు పిల్లడేలే. టీ తాగుతావా? తెమ్మను. రే మణే, ఏయ్ వాడిని తెమ్మను. ఎందుకు పనోడు తెస్తాడులేయ్యా? ఒరే మణే, ఇక్కడ వర్కర్వే కదరా నువ్వు, వెళితే. అయ్యా మా బంధువుల పిల్లోడు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అడ్డమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు? వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ, నువ్వు ఎవరైనా దొరికింది జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దని చెప్పు. అన్న ఇదిగోన టీ. ఒక టీ తేడానికి ఎంతసేపు ఎట్రా? టీయరా ఇది? నీచంగా ఉంది. మంచి టీ తీసుకురావడం తెలియదురా నీకు? అవునన్నా, టీలో వేడి లేదు, పొగరు లేదు. ఏమన్నా? అదే టీలో వేడి లేదు, షుగరు లేదన్నాను. ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో. పండి తీరా. ఏమైందిరా బావ నీకు? ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు. రే పోనీరా, టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. అని ఒక మాట చెప్పరా, కత్తితో ఒక పోటు పడిచి దాని మీద బట్టి పోసి వస్తాను. మనం ఏమైనా హీరోస్ చూపించడానికి వచ్చావా? కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందాం, నిన్ను పాటలు పడుతుంటే నువ్వు అనవసరంగా సమస్యలు ఎరికించాలో ఉన్నావే. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా? వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకునే పోస్తే కొట్టరా మంది. రే ఊరుకో, ఫోన్ కొట్రా, కొట్రా పోను. ఎందుకురా నన్ను కొట్టా? నువ్వేగా కొట్రా అన్ను, అందుకే ఒకటి పీకాను. ఏంట్రా కాలేజీలోకి వెళ్తున్నారు? ఎవరా వాళ్ళు? ఓబుల్రెడ్డి మనిషి ఈ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాడు. వాడు ఈ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంటాయా? ఏంట్రా సౌండ్ లేదు? కూల్ డ్రింక్ కూల్గా లేదని గొడవ పడుతున్నాడు. కూల్ గా లేకపోతే కాఫీ వేడిగా ఉండదు, ఉండదు, చట్నీ పులుపుగా ఉంటుందిరా. రౌడీ విధవా. లేదంటే ప్రిన్సిపల్ తో చెప్పి నీ ఉద్యోగం మీరు రండి వెళ్దాం. ఏంట్రా లుక్కులు? వెంకటేశ్వర కాలేజ్ దిగండి. హలో రాధిక, ఎలా ఉన్నావు? చూసి 2 రోజులైంది. ഞാൻ రాధికానే. പക്ഷേ మీరు అనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో 4వ క్లాస్ చదువుకున్న ఆ రాధికని కాను. అరే పక్కగా బయోడేటా చెప్పినట్టు చెప్తున్నావా? పాలకాడ్ నుంచి చదువు కోసం నేను తిరుపతి. బాగా గుర్తు తెచ్చుకొని చూడు. చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చెయ్యి స్లిప్ అయి తొడగ కోసుకొని ఏడుస్తూ ఉన్నావు. బెటరీ నా మ్యాథ్స్ బుక్ లో పేపర్ చించేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా.
ఓ వారం తర్వాత వచ్చి గాయం మానిపోయిందని తొడ చూపించావు, కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. నీకు అనుమానం అయితే నీ తొడ మీద చూడు, మచ్చ ఉంటుంది. ఏంటిది నడి రోడ్లో నిలబెట్టి అది చూడు ఇది చూడని తప్పు సారీ నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో, అదే కరెక్ట్ గా ఉంటది. హే శివ, నువ్వు తిరుపతిలో ఏం చేస్తున్నావు? జయంతి బాగున్నావా? చూసి చాలా రోజులైంది. ఫైన్. హే రాధిక, నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా? పెన్ ఫ్రెండ్సా, మెయిల్ ఫ్రెండ్సా, లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా? అయ్యో వీడెవడో కూడా నాకు తెలీదు. శివ తెలీదా నీకు? మన స్కూల్ ఎస్పీఎల్ బ్లేడు, పేపర్, తొడ ఉమ్మితో మందేశాడే, మర్చిపోయావా? ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ తనేమో సొంత ఊరు పాలకాడు, నాన్న పేరు ఓమర్గుట్ట, అమ్మ పేరు ఓమర్గుట్టి అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది. 10 రోజులు నీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళొచ్చే లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా? మంజు మలయాళి, మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం. ఆపుతావా నీ బయోగ్రఫీ? జయంతి నీ ఫోన్ నెంబర్ ఏంటి? 9950887461. రాధికాది ఒక నంబరే డిఫరెంట్, 87462. నా నంబర్ ఎందుకు ఇచ్చావు? సారీ, దాని నంబర్ ని ఎరేజ్ చేసి పారేసే నెంబర్. బావా ఏం చేస్తున్నావురా ఇక్కడ? అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను. వద్దురా బావా, అది మలయాళం అమ్మాయిగానే ఉండిపోని, మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం. 2 రాష్ట్రాలు కలపడానికి మనం పాటుపడింది చాలరా. సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టారా బావా. అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో, నా ముక్కు నుంచి రక్తం ఫ్లో అవుట్ అవుతుందిరా బావా. ముక్కుకు బ్యాండేజ్ చేసుకోవచ్చులే. వీడు నా అంత చూడండి వదిలిపెట్టేలా లేడు. మావా, మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మీరంతా మత్తు కోసం తాగే తాగుబోతు, నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుడులో అదేంట్రా డైట్? చెప్ప. లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బీర్ తాగి పెంచే డైట్. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీ లవ్వా అంటే? సత్తిగా చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేం. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. మాట్లాడు. అయ్యా ఏం చేస్తున్నారు అక్కడ? అందరూ కూర్చొని క్వార్టరు. వినపడలా? అదేనయ్యా, తిరుపతిలో నీళ్ల సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిళ్లు నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నామయ్యా. తాగుతున్నామని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండ్రా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. సరే, మా వాడు శివేం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా. తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మందు అయితే ఓ 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. మీ అమ్మగారు కూడా. అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలకపోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ ఒకసారి శివకి. ఫోన్ లో కంపేమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగే నాన్న. జయంతి, నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదా, అది శివకి పంపించావు. అవును, ఎందుకే పంపించావు? ఐ లైక్ యూ అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు. చూడు. సరే, తొడ మీద మచ్చ ఉందని చెప్పాడే, దాన్ని చూసావా? చూశాను. ఎందుకు చూసావు? నా తొడ నా గాయం. నీ తొడేనమ్మా. ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు? ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా. వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా. ఇలాగే మొదలవుతుంది. 100 సార్లు అద్దంలో చూసుకుంటాం, అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం. రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు, పూలు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది. అందులో ప్రాబ్లము. ఆ తర్వాత సైనైడ్, సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే. ఆపుతావా? శాపాలు పెట్టకు. వెంకటేశ్వర కాలేజ్ వచ్చింది, దిగండి. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? మీకేం కావాలి? ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా? ఏం జయంతి చెప్పేనా? అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పుగా మెసేజ్ పంపించారు. ఎవరిని అడిగి పంపించారు? నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని పర్మిషన్ అడగాలి? హెచ్ఓడినా, ప్రొఫెసర్నా, మీ నాన్న, అమ్మనా? మీ నాన్న ఎక్కడున్నారు? తిరుపతిలోనా, వేంపల్లోనా? గివ్ మీ యువర్ ఫాదర్స్ నెంబర్. యా. అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు? నేనేమో ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడానా? ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదనే వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను సారీ చెప్తాను గానీ
నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వే, తను నా ఫ్రెండే. నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు, తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది. నేనేం చేయలేను బాబు, నువ్వే వెళ్ళి మాట్లాడుకో. సరే నేనే మాట్లాడుకుంటాను, కానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చెయ్యి. ఇవాళ 6 గంటల గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. తను 10 నిమిషాలు రమ్మని చెప్పు, ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను. సరే. బావా, ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటావా చెప్పొద్దంటావా? గుంట నక్క పనులు చేస్తే ఏదో చంపేస్తాను. ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు, కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు. మీరిద్దరూ రఫ్ అండ్ టఫ్. మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమ లాగా నలిగిపోతున్నాను. ఓ పంచి 7 కొండలు ఎక్కు. వెంకటేశ్వర స్వామి దర్శించుకో, కింద అంతా సరైపోద్ది. వీడే దోసి నా దోస్తాడు. నిన్న క్యాంటీన్ లో పీటర్ మంజుని ర్యాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను. అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు తీసి నడి రోడ్డులో చెప్పు జయంతి. చెప్పేట్రా